భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన నాటి నుండి దేశం ఎన్నో ఆటుపోట్లను, సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిణామాలను చవిచూసింది. గడిచిన దశాబ్దాలలో ఎన్నో ప్రభుత్వాలు మారాయి, ఎన్నో విధానాలు వచ్చాయి. కానీ గత 15 ఏళ్ల కాలంలో దేశ రాజకీయ, సామాజిక ముఖ చిత్రంలో వచ్చిన మార్పులు, వాటిపై జరుగుతున్న చర్చలు అత్యంత ఆసక్తికరమైనవిగా మారాయి. స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఎన్నడూ లేని విధంగా కేవలం ఈ ఇటీవల కాలంలోనే ఏదో కొంప మునిగిపోతున్నట్టు, దేశ ప్రగతి పూర్తిగా ఆగిపోతున్నట్లు, వ్యవస్థలన్నీ సర్వనాశనమైపోతున్నట్లు ఒక కృత్రిమ ఆందోళన సృష్టించే ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రతిపక్ష, వామపక్ష శక్తులు వీధుల్లోకి వచ్చి విభిన్న వేదికలపై పోరాటాలు చేస్తున్నట్లు మనకు నిరంతరం చూపిస్తున్నప్పటికీ ఆ ప్రదర్శనలు కానీ, ఆ ఆందోళన కానీ క్షేత్రస్థాయిలో ప్రజలను ఆకట్టుకోలేకపోవడంతో విఫలమవుతున్నాయి. సాధారణ భాషలో చెప్పాలంటే ఈ రాజకీయ డ్రామా ఎంతగా ప్రయత్నించినా రక్తి కట్టడం లేదు. ఈ విఫల ప్రయత్నాలు వెనుక ఉన్న అసలు నైజాన్ని, వ్యూహాన్ని నిశ్చితంగా మనం పరిశీలిస్తే ఒక విచిత్రమైన సామాజిక సత్యం బోధపడుతుంది. దేశంలోనూ విదేశాలలోనూ స్థిరపడి సమాజంలో ఉన్నత స్థానాల్లో ఉంటూ నిర్దిష్ట భావజాలాన్ని నమ్మే కొందరు మేధావులు, విశ్లేషకులు తాము నేరుగా రంగంలోకి దిగడానికి ఇష్టపడటం లేదు. తాము వెనుక సురక్షితంగా ఉంటూ దేనికైనా సిద్ధపడే ఉడికి రక్తం ఉన్న యువతరాన్ని ముందుకు లోస్తున్నారు. భావోద్వేగాలను త్వరగా లోనయ్యే యువతకు ఒక అస్త్రంగా వాడుకుంటూ వారి వెనుక ఉండి నడిపించే ఇటువంటి శక్తులను అర్బన్ కాక్రోచ్లుగా అభివర్ణించవచ్చు. బొత్తెంకలు ఎలాగైతే చీకట్లో ఉంటూ లోపల ఉండి వ్యవస్థను దెబ్బతీస్తాయో, అలాగే ఈ శక్తులు కూడా తాము తెరపైకి రాకుండా యువత భవిష్యత్తును పణంగా పెడుతున్నాయి. కానీ ప్రస్తుతం ఈ విధమైన తెర వెనుక రాజకీయాలను, కృత్రిమ ఆందోళన నమ్మే పరిస్థితిలో దేశ ప్రజలు లేరనేది జగమెరిగిన సత్యం. ఈ పరిస్థితిని లోతుగా విశ్లేషించాలంటే మొదటగా ప్రతిపక్ష, వామపక్ష శక్తులు సృష్టిస్తున్న ఆందోళన వెనుక ఉన్న మనస్తత్వాన్ని అర్థం చేసుకోవాలి. ఒక ప్రజాస్వామ్య దేశంలో విమర్శలు, నిరసనలు సహజం. కానీ గత 15 ఏళ్లలో దేశంలో జరిగిన కొన్ని కీలక మార్పులు ఈ శక్తుల ఉనికిని, వారి సాంప్రదాయ రాజకీయ వ్యూహాలను దెబ్బతీశాయి. సాంకేతిక విస్తరించడం, అవినీతిపై నిఘా పెరగడం, లబ్ధిదారులకు నేరుగా ప్రభుత్వ పథకాలు అందించడం వంటి పరిణామాల వల్ల పాతతరం దళారీ వ్యవస్థలు, రాజకీయ ప్రయోజనాలు దెబ్బతిన్నాయి. దీంతో తమ రాజకీయ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి దేశంలో అంతా అంధకారమే కిందనే ఉందనే ఒక నిరాశాజనకమైన వాతావరణాన్ని నెరేటివ్ సృష్టించడం వారికి అనివార్యమైంది. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, ప్రజల హక్కులు హరించుకుపోతున్నాయని నిరంతరం గొంతు చించుకున్నప్పటికీ సామాన్య ప్రజలు తమ దైనందిన జీవితంలో చూస్తున్న వాస్తవాలు వేరుగా ఉన్నాయి. రోడ్ల నిర్మాణం, డిజిటల్ విప్లవం, ఆర్థిక పరిపుష్టి వంటి మార్పులను కళ్ళారా చూస్తున్న ప్రజలకు ఈ నెగిటివ్ ప్రచారం ఎక్కడం లేదు. ఇక ఈ వ్యూహంలో అత్యంత ప్రమాదకరమైన భాగం యువతను వాడుకోవడం. ఏ దేశానికైనా యువతరం ఆ దేశ భవిష్యత్తుకు వెన్నెముక. వారి ఆవేశం, ఆకాంక్షలు దేశ నిర్మాణానికి ఉపయోగపడాలి. కానీ నిర్దిష్ట భావజాలంతో నడిచే తెర వెనుక శక్తులు యువతలో ఉండే అసంతృప్తిని లేదా వ్యవస్థలపై ఉండే సహజమైన విమర్శనాత్మక ధోరణిని తనకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి. విద్యాలయాల్లో, విశ్వవిద్యాలయాల్లో లేదా సామాజిక మాధ్యమాల్లో దేశ వ్యతిరేక లేదా వ్యవస్థ వ్యతిరేక ఆలోచనలకు ఒక ఫ్యాషన్గా మార్చే ప్రయత్నం జరుగుతోంది. తాము సురక్షితమైన ఉద్యోగాల్లో, విదేశీ పౌరసత్వాలతో లేదా విలాసవంతమైన జీవితాలతో హాయిగా ఉంటుంటారు. అది మనకు తెలుసు. ఇక్కడ యువతను రోడ్లపైకి నెట్టి లాఠీ దెబ్బలకు, కేసులకు గురి చేసేలా ప్రేరేపించడం వెనుక ఉన్న ఈ కుట్రను మనం గమనించాలి కదా. తాము అర్బన్ కాక్రోచ్లుగా ఉంటూ యువతను ముందుంచే ఈ ఆటలు ఎక్కువ కాలం సాగవు. ఎందుకంటే నేటి భారతదేశం పాతతరం భారతదేశం కాదు. నేటి ప్రజల వద్ద సమాచారం ఉంది, విశ్లేషించే శక్తి ఉంది. సోషల్ మీడియా విప్లవం తర్వాత ఒకప్పుడు కేవలం కొన్ని పత్రికలు, టీవీ ఛానళ్ల చేతుల్లోనే ఉన్న సమాచార వ్యవస్థ ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతుల్లోకి వచ్చింది. గతంలో ఒక అబద్ధాన్ని 100 సార్లు చెబితే నిజం అనుకునే పరిస్థితి ఉండేది. కానీ నేడు ఏ ప్రచారం వెనుక ఏ ఎజెండా ఉందో నిమిషాల్లో బట్టబయలవుతోంది. ఒకవైపు దేశం ప్రపంచ వేదికపై దూసుకుపోతూ ఉంటే, ఆర్థికంగా బలీయమైన శక్తిగా ఎదుగుతూ ఉంటే దేశం సర్వనాశనమైపోతోందని విదేశీ పత్రికల్లో వ్యాసాలు రాయించడం, ఇక్కడ నిరసనలు జరపడం వెనుక ఉన్న స్వార్థం ప్రజలకు అర్థమైపోయింది. చివరగా చెప్పాలంటే ఎన్ని శక్తులు ఏకమై దేశంలో అశాంతిని సృష్టించాలని చూసినా ప్రజల్లో ఉన్న వివేకం మరియు వాస్తవికత దృక్పథం ముందు అవి నిలబడలేవు. యువతను అడ్డుపెట్టుకుని రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూసే అర్బన్ కాక్రోచ్ల నైజాన్ని నేటి సమాజం స్పష్టంగా గుర్తించింది. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ.
అందులో లోటుపాట్లు ఉండవచ్చు, కానీ దేశమే అంతమైపోతుందనే కృత్రిమ భయాలను నమ్మి అశాంతి వైపు వెళ్లేందుకు ప్రజలు సిద్ధంగా లేరు. దేశ సమగ్రతను, వాస్తవ ప్రగతిని గౌరవిస్తూ ఇటువంటి తెర వెనుక శక్తుల కుట్రలను తిప్పికొట్టే చైతన్యం దేశ ప్రజల్లో నిరంతరం పెరుగుతూనే ఉంటుంది. అదే నేటి భారతదేశం యొక్క అసలైన బలం. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఏఎస్ఎన్ థాట్స్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.